హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకుల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్డ్రా ఫామ్ అంటే ఈ పింక్ స్లిప్ని సంతకం చేయడం రాని వాళ్ళకి ఏ విధంగా మనం రాయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. మ్యాక్సిమం ఈ ఫామ్ ద్వారా 20,000 వరకు తీసుకోవచ్చు, అంతకుమించి తీసుకోవడానికి లేదు. ముందుగా డేట్ రాయాలి మీరు, అంటే ఏ తారీఖుని తీసుకున్నారో ఆ తారీఖుని 2 అంకెల కింద రాయాలి. అలాగే ఆ నెలని 2 నెంబర్స్ కింద రాయాలి. అలాగే సంవత్సరాన్ని 4 అంకెల కింద రాయాలి. ఈ విధంగా తారీఖు అంటే ఇది జూన్ 1వ తారీఖు 2024లో తీసుకున్నట్టు లెక్క ఇది. ఈ విధంగా రాయాలి మీరు. అలాగే పేరు దగ్గర వాళ్ళ బ్యాంక్ పుస్తకంలో ఏ విధంగా ఉందో పేరు, ఇక్కడ వాళ్ళ పేరు రాయాలి. మీరు తెలుగులో రాసినా పర్లేదు వాళ్ళ పేరు, లేదా ఇంగ్లీష్లో రాసినా పర్లేదు. అలాగే ఇక్కడ రూపాయల దగ్గర వాళ్ళు ఎంత అమౌంట్ అయితే తీసుకోవాలి ఉన్నారో 20,000 వరకు తీసుకోవచ్చు, అంటే 3,000 కానీ లేదా 4,000 కానీ వాళ్ళు ఎంత అమౌంట్ అయితే తీసుకోవాలి ఉన్నారో ఆ అమౌంట్ ఇక్కడ రాయండి. మ్యాక్సిమం ఫాము 20,000 వరకు పనిచేస్తుంది కాబట్టి నేను ఇక్కడ 20,000 రూపాయలు మాత్రమే రాసి చూపిస్తున్నాను. అలాగే ఇంగ్లీష్లో మీరు 20,000 రూపీస్ ఓన్లీ అని రాసినా పర్లేదు. అలాగే ఇక్కడ అదే అమౌంట్ని మీరు అంకెల్లో కూడా రాయాలి ఈ విధంగా. అలాగే ఇక్కడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 15 అంకెలు కూడా రాయవలసి ఉంటుంది. నేను నా అకౌంట్ నెంబర్ తెలియకూడదని చెప్పి ఇక్కడ డాష్లు పెట్టి రాయడం జరిగింది. అలాగే ఇక్కడ వాళ్ళ బ్యాంక్ పుస్తకంలో వాళ్ళ పేరు ఎలా ఉందో వాళ్ళ పేరు రాసి ఇక్కడ చివర నిశాని రాసి నిశాని దగ్గర వాళ్ళ వేలిముద్ర వేయించండి. అలాగే ఈ స్లిప్ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ పేరు ఈ విధంగా రాసి బ్యాక్ సైడ్ కూడా నిశాని దగ్గర వాళ్ళ వేలిముద్ర వేయించండి. ఇది ఇంగ్లీష్లో రాసినా పర్లేదు, ఇంగ్లీష్లో రాసి వాళ్ళ వేలిముద్ర వేయించండి, లేదా తెలుగులో రాస్తే నిశాని రాసి చివర నిశాని దగ్గర వేలిముద్ర వేయించండి. అలాగే ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళ సంతకం, అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్ వేయాలి. రాసేవాళ్ళు కనుక మీకు అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు మీ సంతకం చేసి ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ వేయచ్చు, మన యూనియన్ బ్యాంక్ అకౌంట్. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక ఎవరో పక్కన ఉంటారు కదా, అకౌంట్ ఉన్న వాళ్ళు సంతకం చేయించి వాళ్ళ అకౌంట్ నెంబర్ వేయించండి. అంటే నేను అకౌంట్ నెంబర్ తెలియకూడదని డాష్ల కింద చేశాను. మీరైతే కంప్లీట్గా అకౌంట్ నెంబర్ 15 అంకెలు కూడా వాళ్ళు వేయించండి. ఈ విధంగా సంతకం చేయడం రాని వాళ్ళు అయితే ఈ విధంగా రాయించుకొని మీరు క్యాష్ తీసుకోవాలి. అలాగే నెలకి మీరు 5 సార్లు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఒకసారి మనం ఏమేమి రాస్తామని చూద్దాం. ఈ విధంగా పైన తారీఖుని 2 అంకెల కింద, నెలని 2 అంకెల కింద, సంవత్సరాన్ని 4 అంకెల కింద రాస్తాం. ఇక్కడ పే దగ్గర వాళ్ళ పేరు రాయాలి. అలాగే ఇక్కడ రూపీస్ దగ్గర వాళ్ళ అమౌంట్ ఎంత తీసుకోవాలి ఉన్నారో ఆ అమౌంట్ని అక్షరాల్లో రాయాలి. మరలా అదే అమౌంట్ని మీరు ఇక్కడ అంకెలు రాయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ అకౌంట్ నెంబర్ దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్ 15 అంకెలు కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ దగ్గర వాళ్ళ పేరు రాసి మీరు వేలిముద్ర వేయించారు చివరి విధంగా. అలాగే ఈ స్లిప్ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ పేరు రాసి ఆ పేరు మీద వాళ్ళ వేలిముద్ర వేయించాలి. అలాగే స్లిప్ బ్యాక్ సైడ్ వాళ్ళ వేలిముద్ర వేయించిన తర్వాత దాని కింద ఎవరో ఒకరిది సాక్షి సంతకం వాళ్ళ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేయించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేం డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్ తెలియని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.